ఫిడల్ క్యాస్ట్రో లాంటి ఓ మహానాయకుడితో అత్యంత సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కామ్రేడ్ ఏచూరి గారు. అనేక అంతర్జాతీయ వేదికల మీద కమ్యూనిజం యొక్క ఆవశ్యకతను, అదేవిధంగా పీడిత వర్గాల యొక్క ఎజెండాను అనేక అంతర్జాతీయ వేదికల మీద నొక్కి చెప్పినటువంటి వ్యక్తి, ఈ దేశ ప్రజల ఎజెండాను అంతర్జాతీయ వేదిక మీద పెట్టినటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. తాను జేఎన్యు విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైనటువంటి తన ప్రస్థానం, మరి పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినటువంటి సందర్భంలో ఏ దశలోనైనా ఈ దేశ పీడిత వర్గాల కోసం, కార్మిక వర్గం కోసం, విద్యార్థుల కోసం అన్ని స్థాయిలలో అనేక రంగాల్లో ఉద్యమం చేసినటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ యొక్క విధాన నిర్ణయాలలో, దాని యొక్క సంస్థాగత నిర్మాణంలో కూడా వారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఎజెండాకు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఏకం చేసి మొట్టమొదటిసారిగా నీల్ జెండాలను ఏకం చేసి అంబేద్కర్ వాదాన్ని, కమ్యూనిజాన్ని ఏకం చేసి ముందుకు సాగినటువంటి వ్యక్తి. లాల్ సలాం నినాదానికి భీమ్ నినాదాన్ని జోడించి ఈ దేశ ప్రజాస్వామ్య ఉద్యమాలను ముందుకు తీసుకుపోవడంలో సిపిఎం క్రియాశీలక నిర్ణయం తీసుకోవడప్పుడు వారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక పోరాటాలను వారి నాయకత్వంలో జరిగింది. మహాకవి కాళోజీ నారాయణరావు గారు చెప్తారు, ఒక మహానాయకుడు మరణించినప్పుడు పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా ఈ దేశానిది అని. కానీ మన సీతారాం ఏచూరి గారి విషయంలో పుట్టుక మాత్రమే తనది, తన బ్రతుకుతో పాటుగా తన మరణం కూడా ఈ దేశ ప్రజలకే తన భౌతిక అపాయాన్ని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ హాస్పిటల్కు మరి ఇవ్వడం ద్వారా తన మరణాన్ని కూడా ఈ దేశానికి అంకితం ఇచ్చినటువంటి మహానాయకుడు సీతారాం ఏచూరి గారు. ఈ దేశంలో జరిగినటువంటి అనేక పోరాటాలలో, ముఖ్యంగా మతతత్వ ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు, మరి మహోన్నతమైన వ్యక్తి లేకపోవడం ఇవాళ మనకు దురదృష్టకరమని తెలియజేసుకుంటూ, మరి ఈ సంస్మరణ సదా వేదిక మీద మరి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అందరం కూడా ఈ దేశంలో పేటరేగిపోతున్న ఫాసిస్ట్ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఏకీకృతమై పోరాటం చేసే సంకల్పాన్ని మరి సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ ఆధారంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ జిల్లా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనుదీప్ గారికి ధన్యవాదాలు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ బాబు గారు వచ్చారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. ఇప్పుడు పెద్దలు తాలూరు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి